చాలా మంది కాన్షియస్ లో ఉంటారు, కాన్షియస్ లో ఉండి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు. ఎలాగంటే మనం ఇక్కడ ఉన్నాము, మనం అందరం మాట్లాడుతుంటాము, బట్ మన మైండ్ అనేది వేరే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. అలాగనమాట. యూనివర్స్ కావాల్సింది బాడీతో సంబంధం లేదు, యూనివర్స్ కావాల్సింది ఆలోచనలు. కాబట్టి ఈ ఆలోచనలు ఎప్పుడైతే స్థిరంగా ఉంటాయో మనం చేసే ఆ విజువలైజేషన్ కి ఇంపాక్ట్ ఉంటుంది. అలా కాకుండా మనం ఏదో మాట వరుసకు విజువలైజేషన్ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా, విజువలైజేషన్ పనిచేస్తుందా అంటే రిజల్ట్ ఉండదు. ఏదేగాని ఒకటి పట్టుకుందాం అనుకోండి, మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా దానిపైన నిలబడాలి, ఫోకస్ గా. డైవర్ట్ అవ్వకూడదు. డైవర్ట్ అవ్వకుండా ఒక వ్యక్తి ఎప్పుడైతే దానిపైన నిలబడతాడో అప్పుడు ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అవుతుంది. విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏదో ఈ జనరేషన్ లో వచ్చింది అనుకుంటాం, కానీ మనం ఇతిహాసాలు పురాణాలు తీసుకుంటే ఇప్పుడు చూడండి, మీకు మనం మహాభారతం గురించి వింటాము, చదివింటాము. దాంట్లో పాండవులకి కౌరవులకు గురువు ఉంటాడు ద్రోణాచార్యుడు అని. ఆయన దగ్గరికి ఏకలవుడు వస్తాడు ఒక ఆయన, నాకు విలువిద్యలు నేర్పండి అని. ఏకలవుడు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను కేవలము రాజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే విలువిద్యలు నేర్పుతాను, నీలాంటి దళితులకు నేర్పను అంటాడు. అప్పుడు ఆయన చూడండి, ఆయన అడవుల్లోకి వెళ్ళి ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకొని విలువిద్యలు నేర్చుకుంటాడు ఆయన. అంటే ఆయన మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు, నేను ఎలాగైనా సరే దీన్ని నేర్చుకుని తీరాలని. అంటే అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసింది. విజువలైజేషన్ అంటే ఏంటి, ఆయన ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకున్నాడు ఆపోజిట్, ఈయన నా గురువు అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. ఆయన పెట్టుకొని ఆయన యొక్క ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడ చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అని మనకి ఇతిహాస పురాణాలనే ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ అనేది. బట్ అప్పట్లో ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు దానిపైన మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా దానిపైన నిలబడారు. బట్ ఇప్పుడు ఏమవుతున్నారంటే, ఎప్పుడైతే మనకి చిన్న ప్రాబ్లం వచ్చిందో దాని నుండి సైడ్ అవుతున్నారు. ఒక దానిపైన మనం ఫోకస్ గా నిలబడినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం దానిపైన స్టేబుల్ గా నిలబడాలి. అలా నిలబడగలిగితేనే మనకి రిజల్ట్ వస్తుంది. డబ్బు కావచ్చు,